ఘనత ప్రభువుని కలుగాక. ఈ షార్ట్ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు నీవు వర్ధిల్లదు అనే మాట మనం చూస్తాం. కనుక ఈ దినమున నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను దీవించి అభివృద్ధి చేసి మహాభివృద్ధిలోనికి నడిపించి వర్ధలింపజేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఎవరు వర్ధిల్లుతారు అని కనుక మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలామంది వర్ధిల్లినట్టుగా మనం చూస్తాం. కనుక నీవు కూడా దీవించబడి వర్ధిల్లాలి అంటే కనుక కొన్ని చేయవలసిన పనులు ఉన్నవి, లేదా దేవునికి ఎలా ఉండాలో కూడా మనం గమనిస్తే నువ్వు వర్ధిల్లుతావు. అవేంటంటే, మొదటిది, దేవుడు మనకు తోడుగా ఉంటే వర్ధిల్లుతాం. ఎల్లప్పుడూ మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అయితే బైబిల్ ఎవరికి తోడుగా ఉన్నాడు అంటే, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోవా హస్తముకు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుతుండని ఆదికాండలో మనం చూస్తాం. అలాగే దావీదుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నది కనుక వర్ధిల్లు చూడని మాట మనం చూస్తాం. కనుక ఎవరు వర్ధిల్లుతారంటే, దేవుడు తోడుగా ఉన్నవారు వర్ధిల్లుతారు. మరి దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలంటే, యోసేపులాగా దావీదులాగా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, అలాగే భయభక్తులు కలిగి ఏ దోషము ఏ పాపము చేయకుండా దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నేను దీవిస్తాడు. కీర్తనలో 1వ కీర్తన